తెలంగాణలో మహిళలు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభం చేసి 9 రోజుల సద్దుల బతుకమ్మ వరకు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ. అడవికి పొలానికి వెళ్లి తంగేడు, గూనుగు, గుమ్మడి, గడ్డి, బీర, బంతి, చామంతి పూలు తెచ్చి అందంగా పేర్చి గ్రామ కూడలిలో పెట్టి వాటి చుట్టూ బతుకమ్మ పాటలు పాడుతూ లయబద్ధంగా ఆడతారు. అనంతరం గ్రామ చెరువు కుంటల్లో బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. అయితే ప్రస్తుత పరిస్థితిలో తంగేడు, గూగును, గడ్డి, గుమ్మడి తదితర పూలు దొరకటం లేదు. అయినా తగ్గేదే లేదని బతుకమ్మ పండుగకు సుమారు 6 ఫీట్ల పైన బతుకమ్మను పేర్చి సంబరాలు జరుపుకుంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామానికి చెందిన గంగుల కుటుంబం 3 తరాలుగా గ్రామంలో పెద్ద బతుకమ్మ, అందమైన బతుకమ్మతో ప్రజల మన్ననలు అందుకుంటున్నారు. బతుకమ్మ పండుగ అనేది చాలా విశిష్టత కలిగిన పండుగ. మేము వారం రోజుల నుంచి కష్టపడి పూలు తీసుకొచ్చి నేచురల్ బతుకమ్మ, బంతి పూలు, తంగడి పువ్వులు, గునుక పువ్వు, గుమ్మడి పువ్వు, ముత్యాల పువ్వు ఇవన్నీ కూడా నేచురల్ గా తీసుకొచ్చి వారం నుంచి సేకరించి వాటిని నేచురల్ కలర్ లో అద్ది పట్టుకుచ్చుల పూతలతో సహా రాత్రి 12 గంటల నుంచి మొదలు పెడతామండి. ఒక 10 గంటల సమయం పడుతుంది. దాన్ని తీసుకెళ్లేసి మళ్ళీ చెరువులో నిమజ్జనం చేయడం వలన చెరువు ఎలాంటి కలుషితం లేకుండా నీళ్లను శుద్ధిపరిచి ఉంటుంది కాబట్టి మనం ఆ నీళ్లతో చాలా ఉపయోగాలు ఉంటాయి కాబట్టి వాటిని ఎలాంటి కలుషితం లేకుండా ఉండడానికి ఈ యొక్క పువ్వుని వాడి దాంట్లో వేస్తామండి. లాస్ట్ రోజు తరతరాలుగా 3 తరాలుగా మేము ఇది పేరుస్తున్నాము. మేము చిన్నప్పటి నుంచి కూడా బావి దగ్గరికి పొలాలు ఎక్కడ పువ్వు లేకపోయినా అక్కడ సేకరించి తీసుకొచ్చి చాలా కష్టపడి పేరుస్తామండి. పండగ ఉంది అనగానే మాకు వారం నుంచి వచ్చి ఉంటాం మా అమ్మ వాళ్ళ ఇంట్లో. తెలంగాణలో అందరు ఆడపడుచులు కూడా బాగా విశిష్టతగా చేస్తారు. ఏ రాష్ట్రంలో ఇలాంటి పండగ జరపరండి. ఇది ఒక ప్రత్యేకతతో కూడుకున్న తెలంగాణ బతుకమ్మ పండుగ అంటేనే తెలంగాణకి ప్రసిద్ధి. అందరికీ తెలంగాణ తరపున అందరి ఆడపడుచులకి తెలంగాణ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నాను.